గుడ్ మార్నింగ్ డియర్ ఆల్ కిబో ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఎందుకు ఇది పెడుతున్నానంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన, బట్ ఏంటంటే అక్కడ కేవైసీ అనేది లైవ్లో చేసి చూపించడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియో డిలీట్ చేసింది, రిమూవ్ చేసింది ఆ కంటెంట్ని. అంటే మీరు అర్థం చేసుకోండి మీకోసం ఎంత కష్టపడుతున్నాం అనేది. వీడియో డిలీట్ చేసినా మళ్ళీ నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఇది అర్థం చేసుకోండి మీరు. ఈ వీడియోలో మీకు ఏం చెప్తాను అంటే క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. మీరు ఎక్కడ కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ ఎక్కడ అవ్వకుండా నేను చెప్పిన స్టెప్స్ ఏదైతే ఫాలో అవుతారో మీరు ఖచ్చితంగా ఈ కాయిన్ బాక్స్లో అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ అండ్ కేవైసీ అనేది క్లియర్గా చేసుకుంటారు. నేను చెప్పింది మీరు వినకుండా స్కిప్ చేసుకుంటూ ముందరికి వెళ్తే మీకు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ వస్తుంది, మీరు చేయలేరు. దయచేసి మీరు ఫ్రీ ఉన్న టైంలోనే ఈ వీడియో ఓపెన్ చేసి అకౌంట్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా కీబోర్డ్లో ఉన్న వారికి షేర్ చేయండి. మీరు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఉపయోగపడేది ఉంటుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారు, మీ ఆధార్ కార్డులో మీ పేరు ఉంటుంది, దాన్ని చూసి మీరు ఇవ్వండి. ఫస్ట్ నేము తర్వాత లాస్ట్ నేమ్, అంటే మీ ఇంటి పేరు ఫస్ట్ వస్తుంది అన్నట్టు మీకు మీ పేరు ఏదైతుందో అది కింద వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ అనేది కనపడుతుంది కదా, ఈ మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసేయండి. మీరు కంపల్సరీ వర్క్ అయ్యే మొబైల్ మాత్రమే ఇవ్వండి. దయచేసి అర్థం చేసుకోండి, వర్క్ అయ్యే మొబైల్ మాత్రమే ఇవ్వండి. లేదంటే మీరు మళ్ళీ ఓటీపీ వెరిఫికేషన్ జరగదు మీకు. ఆ తర్వాత మీరు మళ్ళీ అకౌంట్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఇండియా 91 అని వచ్చి ఉంటుంది, అలానే వదిలిపెట్టి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కింద జిమెయిల్ ఏదైతే ఉందో జిమెయిల్ వర్కింగ్లో ఉన్న జిమెయిల్ మాత్రమే ఇవ్వండి. చాలామంది జిమెయిల్లో మిస్టేక్ చేస్తారు. అంటే ఒక 2-3 అక్షరాలు కొట్టగానే జిమెయిల్ అనేది అక్కడ కనపడుతుంది. అది క్లిక్ చేసినప్పుడు ఆ జిమెయిల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జిమెయిల్ తోటే లాగిన్ అవుతుంది అకౌంట్ అనేది. ఆ తర్వాత పాస్వర్డ్, మీ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. నేను స్క్రీన్ పైన ఒక ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అనేది ఇస్తాను, ఆ విధంగా మీరు మీ పర్సనల్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇది ఇలానే సేమ్ పైన ఏదైతే పెట్టినారో కింద కూడా అదే పాస్వర్డ్ ఇవ్వండి. మళ్ళీ అక్కడ ఒక పాస్వర్డ్ ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇవ్వద్దు, దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పేది. అక్కడ పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీ ఇస్తున్నారు అంతే. ఒకే పాస్వర్డ్ పెట్టుకోండి, పైన ఒకటే కింద ఒకటే. ఇచ్చిన పాస్వర్డ్ ఖచ్చితంగా పేపర్ మీద రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు కింద ఈ ఐడి అనేది ఇలానే ఉంటుంది, దీన్ని ఏం టచ్ చేయొద్దు మీరు. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. ఇది మొత్తం ఓకే చేసి చేయగానే ఇక్కడ రిజిస్టర్ అని కనపడుతుంది కదా, ఈ బటన్ క్లిక్ చేయండి. రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ వస్తే మీ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ అక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేస్తే మీరు ఖచ్చితంగా కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు అది ఓకే అయిపోయి మిమ్మల్ని రిజిస్ట్రేషన్ పేజీకి తీసుకెళ్తుంది. అంటే లాగిన్ పేజ్ అన్నట్టు. అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పేజీ నుంచి లాగిన్ పేజీకి వచ్చేస్తారు. మీరు అక్కడికి ఆగి ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, నేను యాప్ లింక్ అనేది ఇస్తాను, ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్కి వెళ్ళి కాయిన్ బాక్స్ అని సెర్చ్ చేసి మీరు తీసుకోండి. నేను చూపిస్తాను చూడండి, ప్లేస్టోర్లో యాప్ ఎక్కడ ఉంటుందో సెర్చ్ ఐకాన్ టచ్ చేయండి. ఇక్కడ మీరు కాయిన్ బాక్స్ అనేది టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు చూసుకోవచ్చు యాప్ అనేది ఈ విధంగా కనపడుతుంటుంది పైనే. మీరు దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న కాబట్టి ఓపెన్ ఉంది, మీరు ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనపడుతుంది. ఈ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా మీకు ఈ విధంగా యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ పైన ఏదైతే ఐకాన్ ఉందో ఈ ఐకాన్ని టచ్ చేయండి. ఈ ఐకాన్ని టచ్ చేసేదానికంటే ముందు మీరు ఏం చేయాలంటే, మీరు ఖచ్చితంగా మీ జిమెయిల్లోకి వెళ్ళాలి. ఒకసారి మీ జిమెయిల్లోకి వెళ్తే
ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఒక జిమెయిల్ అనేది మీరు అందుకే వింటారు. ఆ జిమెయిల్ అనేది వెల్కమ్ జిమెయిల్ ఉంటుంది. అంటే మీ అకౌంట్ యాక్టివేషన్ చేసుకునే జిమెయిల్ ఒకటి ఉంటుంది అన్నట్టు. అది ఎక్కడుందో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, యాక్టివేషన్ లింక్. ఇక్కడ యాక్టివేషన్ లింక్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోతుంది. యాక్టివేషన్ అయిన వెంటనే మీరు ఇక్కడ లాగిన్ కావచ్చు. మీరు ఈ యాక్టివేషన్ చేయకుండా యాప్ ఎక్కించుకొని యాప్లో లాగిన్ అయితే జిమెయిల్ రాంగ్ అని వస్తుంది, కానీ మీకు అకౌంట్ అయితే లాగిన్ కాదు. ఇది చాలామంది నేను ఆల్రెడీ గతంలో పెట్టిన వీడియోలో అకౌంట్లు అయితే చేసుకున్నారు, కానీ వాళ్ళు యాక్టివేషన్ చేసుకోవడం లేదు. యాక్టివేషన్ చేసుకోకుండా వాళ్ళు లాగిన్ అవుతున్నారు. లాగిన్ అవ్వదు. అది మీరు ఖచ్చితంగా అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే, ఏదైతే మొబైల్ ఓటీపీ ఇస్తేనే ఇక్కడ యాక్టివేషన్ లింక్ అనేది మీ జిమెయిల్కి వచ్చి ఉంటుంది. ఒకసారి అది గమనించి మీరు అది యాక్టివేషన్ చేయండి. యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు యాప్లో ఇక్కడ ఉంది కదా, ఈ పైన ఏదైతే క్లిక్ చేస్తారో ఇక్కడ లాగిన్ అని సైన్ అప్ వస్తుంది. మీకు సైన్ అప్ అవసరం లేదు, ఆల్రెడీ లాగిన్ అవ్వాలి మీరు. ఇక్కడ లాగిన్ ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ లాగిన్ ఈమెయిల్ ఉంది కదా, అది ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ అవి రెండింటిని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు డివైస్ వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుంది. అది ఎక్కడ వస్తుందంటే మీ జిమెయిల్ ఏదైతే పెట్టుకుంటారో ఆ జిమెయిల్కి అనేది వస్తుంది. మీరు జిమెయిల్ కరెక్ట్గా పెట్టుకుంటే ఈ విధంగా మీకు కూడా ఒక కోడ్ వస్తుంది. ఈ కోడ్ తీసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నట్టు. ఇక్కడ ఆ కోడ్ని టైప్ చేయాలి. మీరు కాపీ పేస్ట్ చేయండి సింపుల్గా. ఇప్పుడు అథెంటికేట్ అనేది క్లిక్ చేయండి. అంటే మీ అకౌంట్ అథెంటికేట్ అవుతుంది. అథెంటికేట్ అవుతుంది కదా, ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ కంపల్సరీ అవుతుంది. నేను చెప్పిన ప్రాసెస్ మీరు చేస్తే ఖచ్చితంగా ఎక్కడ ఏం ప్రాబ్లం జరగదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడు మీ అకౌంట్ యువర్ అకౌంట్ వెరిఫై అని కనపడుతుంది కదా, దీన్ని మీరు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా టైప్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఈ విధంగా పూర్తిగా టైప్ చేసిన తర్వాత మీ ఇన్ఫర్మేషన్ ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మళ్ళీ ఎందుకంటే అకౌంట్ వెరిఫికేషన్ రాంగ్ అయితే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రిజెక్ట్ అవుతుంది మీది. ఇక్కడ పూర్తిగా ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ కేవైసీ కనపడుతుంది కదా, కేవైసీ బటన్ క్లిక్ చేయండి. కేవైసీ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడండి, పైన మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. కింద ఎంటర్ యువర్ ఆధార్ నంబర్, మీ ఆధార్ నంబర్ కరెక్ట్గా చూసి ఎంటర్ చేయండి. మీ ఆధార్ నంబర్ కరెక్ట్గా చూసి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్నాప్ ఫ్రంట్ ఆఫ్ ఆధార్ అంటే మీ ఆధార్ ఫ్రంట్ సైడ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయండి. ఫోటో చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి, ఎందుకంటే బ్లర్ కానీ బ్లాక్ కానీ అంటే మీ డీటెయిల్స్ అనేది పూర్తిగా కనపడేటట్టు ఇవ్వండి. ఆ తర్వాత స్నాప్ బ్యాక్ ఆఫ్ ఆధార్ అంటే మీ బ్యాక్ సైడ్ ఆధార్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేయగానే కింద ఇక్కడ సబ్మిట్ అనేది కనపడుతుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు స్టెప్స్ 2లోకి వస్తారు. ఇక్కడ స్టెప్ 2లో చూడండి, మీ పైన పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. వెరిఫై పాన్ నొక్కండి. ఆ తర్వాత కింద పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ ఫ్రంట్ సైడ్ చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ స్టెప్ 3లోకి వస్తారు. ఇక్కడ మీ సెల్ఫీ అనేది తీయండి. సెల్ఫీ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెనుక ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి. సబ్మిట్ కొట్టేసేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ మెయిన్ పేజ్కి ఇలా వచ్చేస్తారు. బ్యాంక్ అనే కనపడుతుంది కదా, ఆ బ్యాంక్ అనేది క్లిక్ చేయండి. బ్యాంక్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీరు మళ్ళీ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్లోకి వచ్చేస్తారు. ఇక్కడ పైన అకౌంట్ హోల్డర్ నేమ్, మీరు బ్యాంక్ ఎవరైతే ఉందో వాళ్ళ అకౌంట్ హోల్డర్ నేమ్ పేరు పెట్టండి. అక్కడ బ్యాంక్ నేమ్ కాదు, అకౌంట్ హోల్డర్ నేమ్ పెట్టండి. కింద అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ ఇవ్వగానే బ్యాంక్ నేము, బ్రాంచ్ నేమ్ వచ్చేస్తుంది. అకౌంట్ టైపు సేవింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో, పాస్బుక్ ఫోటో అప్లోడ్ చేసి సబ్మిట్ ఇవ్వండి.
అది ఇవ్వగానే ఇక్కడ మీకు కనపడుతుంది కొద్దిసేపటికల్లా బ్యాంక్ పెండింగ్ అని ఉంటుంది. కొద్దిసేపు టైం పట్టిన తర్వాత వెరిఫైడ్ యువర్ బ్యాంక్ వెరిఫైడ్ అని కనపడాలి. బ్యాంక్ క్లిక్ చేస్తే ఇలా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు లెఫ్ట్ సైడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వెరిఫై యువర్ అకౌంట్ అనే దగ్గర వెరిఫైడ్ అని కనపడాలి. ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉంటేనే మీది అకౌంట్ వెరిఫికేషన్, బ్యాంక్ వెరిఫికేషన్ కంప్లీట్ జరిగినట్టు. ఎక్కడ రిజెక్ట్ జరిగినా మీరు ఏదో ప్రాబ్లం చేశారు, అక్కడ ఏదో తప్పు మిస్టేక్ చేశారని అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు రీటైప్ చేయండి. రిజెక్ట్ అయితే రీటైప్ చేయండి. రిజెక్ట్ కాదు, మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవుతే ఎక్కడ కానీ రిజెక్ట్ అనేది జరగదు. ఈ స్టెప్స్ అన్ని మీరు కంప్లీట్గా చేసి అకౌంట్ అనేది చేసి పెట్టుకోండి. కిబో సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో అనేది చేస్తాను. వీడియో లైక్ చేయకుంటే కంపల్సరీ లైక్ చేయండి ఇకనైనా, ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. అర్థం చేసుకొని వీడియో లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. ఆ తర్వాత కిబోలో ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి. లైక్ ఖచ్చితంగా చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఆల్.